అయితే అక్కిరాల కృష్ణమాచార్యుల వారికి ఈ యొక్క ఆశ్రమానికి ఉన్న అనుబంధం ఏంటి? నాన్న లక్ష్మణ తీర్థుల వారు అంటే మా తాతగారి ఆయన చాలా ఆబాల్య మిత్రులు. చిన్నప్పుడు అంతా కూడా తెంపల్లే అక్కడ కూడా వాళ్ళు కలిసి ఆడుకున్నారు, కలిసి పెరిగారు, కలిసి పద్యాలు చెప్పుకున్నారు. అది ఒక రకమైన ఇది బంధుత్వం కూడా ఉన్నది. వాళ్ళిద్దరు సోదర అన్నదమ్ముల వరుస అవుతారు. ఎందుకంటే నాన్నగారు ఆయన్ని పెదనాన్నగారు అని పిలుస్తారు. అట్లా ఒక సంబంధం ఉంది. మా అమ్మగారు వాళ్ళకేమో తాతయ్య గారని పిలుస్తారు, ఈకే గారిని. ఆ రకంగా కూడా ఆయన ఈ పీఠ గురు పరంపరలో వారు. అదే పరంపరలో అనంతకృష్ణ గారు, అనంత అన్న బృందం అందరూ కూడా రెండు వేరు వేరు సంస్థలు కావు. కృష్ణమాచార్య వారిది కానీ మనది కానీ ఒకదానిలో ఒకటి భాగంగానే ఉంటాయి. వారు చెప్పిన మాట ఏమంటే లక్ష్మణచంద్రుల వారు, ఈకే గారు, ఎకరాల కృష్ణమాచార్యులు గారు ఒకే వెలుగు రెండు దేహాలలో ఉన్నది అని అంతటి ఐక్యం వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళ రచనలలోనూ ఇద్దరు కూడా అలాంటి రచనలు చేశారు. లక్ష్మణచంద్రుల వారేమో గోదాదేవి తిరుప్పావైని తెలుగులోకి రసశూనని రాస్తే ఎకరాల కృష్ణమాచార్యుల వారు గోదావైభవం అని చెప్పి రాశారు. అలా సామ్యం చాలా చాలా ఐక్య విభూతి ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా. ఈ ఆశ్రమానికి జిల్లెళ్ళముడి అమ్మ వారికి కూడా చాలా అనుబంధం ఉండేది. చాలాసార్లు వారు ఇక్కడికి రావటం అనేది జరిగింది అని విన్నాను. జిల్లెళ్ళముడి అమ్మ వారికి ఈ ఆశ్రమానికి ఉన్న అనుబంధం ఏంటి? జిల్లెళ్ళమూడికి అదిగో కృష్ణాశ్రమం, జిల్లెళ్ళమూడి, ఎకరాల కృష్ణమాచార్యుల వారిది, అవధూతేంద్ర భక్త మండలి, ఇవన్నీ కూడా కలిసి ఒకే వ్యవస్థగా ఉన్న సంస్థలు ఇవన్నీ కూడా. అమ్మ ఆశ్రమానికి నాన్నగారు ఇంటి లక్ష్మణచంద్రుల వారి ఇంటి తరచూ వెళ్ళొచ్చి ఉండేవారు. అమ్మ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఒకటే, ఎక్కడ నామం జరిగినా ఎక్కడ భోజనం జరిగినా వాళ్ళు అక్కడ ఉంటారు. అలాగే ఇక్కడ భోజనాలు ఇది కూడా అమ్మకి చాలా ఇష్టం. అక్కడ వాళ్ళందరికీ చెప్తుంటారు పెదముత్తేవి అమ్మ ఇది పెదముత్తేవిలో అట్లాగే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి. ఒకానొక సందర్భంలో నేను ఓ పుస్తకంలో చదివాను, నాన్నగారికి ఒక గజమాల వేసినప్పుడు ఆ గజమాల బరువు అవుతుందని మళ్ళీ అమ్మగారే గుర్తించి ఆవిడే తీశారనేసి విన్నాను. అది ఎంతవరకు? అంటే ఆవిడ తల్లి కదా, అందరికీ వెళ్ళారు. అక్కడ కార్యక్రమంలోనే ఒక సమావేశంలో జరిగిందట. నేను చాలా చిన్నపిల్లవాడిని కానీ ఇట్లా జరిగిందట. ఇంకొకటి ఏంటంటే అమ్మ దగ్గర విశేషం ఏమంటే ఆవిడ ప్రతి ఒక్కళ్ళకి నోట్లో పెడతారు ముద్ద. వీళ్ళందరూ వెళ్ళేవారు, నాన్నగారు, లక్ష్మణచంద్రుల వారు, అమ్మగారు అందరూ వెళ్తే అందరికీ కూడా ఆవిడ అన్నం కలిపి నోట్లో ముద్ద పెడతారు. ఆవిడ ఆ తల్లి ప్రేమ అలాంటిది. నా అదృష్టం, నేను అక్కడ 1.5 సంవత్సరం పాటు ఉన్నాను. 8వ తరగతి అక్కడే చదువుకున్నాను, ఏం తెలుసుకున్నాను. అయితే ఇక్కడ మన సాంప్రదాయం భజన, భక్తి, కీర్తన, ఈ సాంప్రదాయం ఒక పక్క కనిపించిన మీరు ప్రార్థన చేసేటప్పుడు సహస్రార స్తుతి అని చేశారు. ఇంకొక వైపు యోగ సాంప్రదాయం కూడా ఉంది. ఈ రెండింటిని ఎట్లా, అంటే ఇది యోగ సాంప్రదాయం, ఇది భక్తి సాంప్రదాయం, రెండింటిని బోధించడం కుదురుతుందా? కొంతమంది యోగంలో ఉన్నవాళ్ళు భక్తిని వదిలేస్తూ ఉంటారు, భక్తిని ప్రధానంగా ఉన్న వాళ్ళు యోగాన్ని పట్టుకోరు. ఈ రెండింటిని ఎట్లా పొందిక? పరమాత్మ చెప్పిన భగవద్గీతలో దానికి పెట్టాడు పేరు. ఏమని పెట్టాడు? భక్తి యోగము అని పెట్టాడు. భక్తి యోగం రెండు వేరు వేరు కాదు, అన్నీ ఒకటే. మరి ఒకటైనా ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాయి చెప్తున్నారు కదా అంటే మా గురుదేవులు చక్కటి ఉదాహరణ ఒకటి చెప్పారు. గంగా నది ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం అందరం ఒకే రేవులో దిగి స్నానం చేయలేము, నీళ్లు తాగలేం. ఎవరికి అందుబాటులో ఉన్న రేవులో వాళ్ళు దిగుతారు. అలాగా గురువులు కూడా ఎవరికి అనుకూలంగా ఉంటుందో, ఎవరికి ఏది మంచిదో దాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ బోధించే దాంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇది ఒకటే సత్యము అని చెప్తారు ప్రారంభంలో. ఇప్పుడు మనకి చిన్న తరగతుల్లో ఉందనుకోండి, కొన్ని చెప్తారు, తర్వాత పై తరగతులకు వెళ్ళే కొద్దీ చెప్పినవన్నీ నిజం కాదురా అబ్బాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇవన్నీ వేరు వేరు రేవులు. యోగ సంప్రదాయం కావచ్చు, భక్తి కావచ్చు, పారాయణలు కావచ్చు. అసలు ఇన్ని కార్యక్రమాలు కూడా అందుకే పెట్టారు. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి ముందర అనుష్ఠానం, జపం, సంధ్యావందనం అయిన తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ,
అయిన తర్వాత ఊళ్ళో ఉన్న దేవాలయ దర్శనం అయిన తర్వాత ఏదైనా క్షేత్రానికి దర్శనం, లేదా పెద్దవాళ్ళు ఏదైనా మాటలు చెప్తుంటే ఆ ప్రవచనం సత్సాంగత్యం వింటాం. ఇన్ని రేవులలో ఎక్కడో ఆ మనసులో ఇది నాటుకుంటుంది. అప్పుడు వాళ్ళలో ఉన్న ఆ సహజత్వం బయటకు వస్తుంది. వచ్చి ఆ జీవి పరమాత్మకి అనుసంధానం అవుతాడు. అందుకని ఇన్ని రకాలైన వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా కనిపిస్తున్న వీటిల్లో వైవిధ్యమే తప్పితే వైరుధ్యం లేదు. అన్నిటిలో నా రకాలు అంతవరకే, కానీ లక్ష్యం మాత్రం స్వామిని చేరటం, స్వామి సేవలో మునగటం. అయితే ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు సేవా మార్గం అన్నా, వచ్చి పని చేయమన్నా, ఎంతోమంది పల్లెటూరులో కానీ అబ్బా గురువు గారు చెప్పారని కానీ సేవకు వచ్చి చేసేవాళ్ళు. ఈరోజు ధన ప్రధానంగానే ఉంది. రోజుకి ఎంత కూలి ఇస్తావు అనే పరిస్థితి ఏర్పడింది. ఇంకొక పక్క ఆధ్యాత్మికత, భక్తి ఇవన్నీ జరగాలి. సేవ ఉంటేనే ఇది జరుగుతుంది. ఆధ్యాత్మికత, భౌతిక జీవితం చూస్తేనేమో ధనం ఉంటేనే జరుగుతుంది. ఈ రెండిటిని ఈ కాలంలో ఉన్నటువంటి ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి యంగర్ జనరేషన్ ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు ధనపరంగా పరిగెత్తాలి, కొంతమంది ఏమో ఆత్మపరంగా తృప్తి ఉంటుందా, మనసుపరంగా. ఈ రెండిటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటారు? ఒకటేంటంటే మా గురుదేవులు చెప్పిన అంశము, పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, అది ఉద్యోగమే లేదా పనే అనుకుని చేస్తే నీకు ఇది తరింపు ఉండదు. మరి ఏం చేయాలండి అని అడిగారు. ఒక గురువుని ఆశ్రయించే వరకు నీకు అది ఉద్యోగమే, కానీ ఎప్పుడైతే గురువుని ఆశ్రయించావో అది కూడా నీ గురువు పనే. కుటుంబ బాధ్యత కూడా గురువు సేవే, ఇంట్లోకి కూరగాయలు తీసుకురావటం కూడా గురు సేవే. ఆ విధంగా నువ్వు ఆలోచించి చెయ్యి. ఇప్పుడు చేయక తప్పదు. ఇప్పుడు ఇంట్లో కుటుంబ బాధ్యతలు నిర్వహించాలి, ఉద్యోగం చేయాలి, అవి చేయాలి. కానీ అవి గురు ప్రసాదంగా భావించి చేస్తే అప్పుడు పుణ్యము పురుషార్థము రెండూ పొందవచ్చు. ఇది మా గురుదేవులు ఇచ్చిన అంశం. అందుకనే వారు ఒక ఐటీనర్ లేఖల్లో చెప్తారనమాట, ఎప్పుడైతే మనం గురువు గారిని ఆశ్రయిస్తామో అప్పుడు ఉన్న బంధాలన్నీ కూడా పోయి మళ్ళీ గురుప్రసాదంగా ఇవ్వబడతాయి. అంతకు ముందు వరకు అవే బంధాలు, కానీ ఆ రోజు నుంచి ఏమిటి ఆ భావనతో కనుక చేయగలిగితే అవే మనల్ని తరింపు చేసేవిగా తయారవుతాయి. అలా ఆలోచించి మనం ఉద్యోగం చేస్తున్నా గురు సేవగా చేస్తాము, చెయ్యాలి, నిజాయితీగా చేయాలని చెప్తారు మా గురుదేవుల దీంట్లో. ఏ పని చెయ్యి, చక్కగా గౌరవంగా గౌరవయుక్తంగా ఉండేదిగా పనులు చేసుకో, చేసేది నిజాయితీగా చెయ్యి, గురువుగారి పని అని చెయ్యి. నేను ఈ ఆశ్రమంలోకి ఈరోజు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఒకే నామం వింటున్నాను, వాసుదేవ వాసుదేవ వాసుదేవ. అసలు వాసుదేవ అంటే దాని అర్థమేమి, అది అనటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి, దానిలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏమి? మా గురుదేవులు మా అలవాటు చేసిన ఏమంటే, ఏ పనికైనా వాసుదేవే. ఏదన్నా పక్కకి జరగాలనుకోండి వాసుదేవ అనే అంటాం, సైడ్ అనో దారి ఇవ్వండి కాదు, వాసుదేవతోనే ఉంటుంది. ఫోన్ ఎత్తామనుకోండి వాసుదేవ, ఫోన్ అయిపోయింది మాట్లాడడం, సరే ఉంటా వాసుదేవ. అలా ప్రతి అంశంలోనూ ఆ వాసుదేవ స్మరణం అనేది చాలా చాలా ముఖ్యము. వాసుదేవుడు అంటే అన్నిటిలోనూ ఉండి వసించేవాడు వాసుదేవుడు. వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అన్నాడు ఆయన. ప్రతి కణంలోనూ ప్రతి పరమాణువులోనూ ఆ పరమాణువు లోపల ఉన్న వాటిల్లోనూ కూడా ఆ వాసుదేవుడు వసించి ఉంటాడు. వాడిని దర్శనం చేయటం కోసమే అసలు ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఇలా అనగా 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 ఏమవుతుందంటే మనకు ఆ వాసుదేవుడి దర్శనం లభిస్తుంది. అందుకని మా గురుదేవులు ఆ వాసుదేవ స్మరణని మొత్తం అన్నిటిలోనూ నింపేశారు. ఎక్కడైనా మొదలు పెడితే వాసుదేవే, పూర్తయితే వాసుదేవే. అలా మొత్తం అన్నిటిలోనూ ఆ వాసుదేవుడు నిండి ఉంటాడు అన్నమాట ఇక్కడ.